అప్పుడు ఘాట్ పెట్టుకున్నాం కదండి, అందులోంచి వెళ్ళి మంచిగా ఉడుకుతాయి, చక్కగా టేస్టీగా తయారవుతుందండి. ఎల్లిపాయలు అనేవి ఇందులో ఎక్కువగా ఉండటం వల్లనండి మంచి స్మెల్ వస్తుంది. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. సులువుగా ఈజీగా టేస్టీగా ఎల్లిపాయ కారంతో కోడిగుడ్డు అండి. చాలా టేస్ట్ ఉండిద్దండి. పచ్చిమిర్చి తీసుకున్నామండి, కొంచెం ఆయిల్లో వేయించుకొని పైన వేసుకోవాలి. కారం అంటే అండి, ఇది కారం ఉండదండి, మిరపకాయలు కారం లేకుండా పచ్చళ్ళలో వాడే కారాన్ని మనం ఈ కారానికి ఉపయోగించుకుంటాము. రైస్లోనికి చాలా బాగుండిద్దండి. వేడివేడి అన్నంలోనికి కొద్దిగా